ఆంధ్రాలో అమరావతి అన్నటువంటి కాన్సెప్టు, అదే సందర్భంలో క్వాంటమ్ వ్యాలీ ఇవి రేపటి ఎన్నికలకి జగన్ మీదన చంద్రబాబు వదిలే బ్రహ్మాస్త్రాలు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆ మధ్యన అన్నారు 15 ఏళ్ల పాటు మేమే అధికారంలోకి అన్నటువంటి. ఇది ఆషామాషిగా అనలేదు, వ్యూహాత్మకమైనటువంటిదే అన్నది తాజా అంశాలు బట్టి కనబడుతుంది. ఇప్పుడు 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామన్నారు. ఏం పూర్తి చేస్తారు? ఆ 3 భవనాలు పూర్తి చేస్తారు. హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్. మిగతాయన్నీ రోడ్లు ఇటిట్లో కొంతవరకు ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేస్తున్నది అవుతుంది. మిగతా రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ రావాలంటే జగన్ ఉంటే సాధ్యం కాదు. అట్లాగే ఈ 3 రాగానే అమరావతి అభివృద్ధి చెందేస్తుందా? ఏం కాదు. అంటే చంద్రబాబే ఉండాలి. జగన్ వస్తే రేపు పొద్దున ఇంతకుముందు కూడా అమరావతిని పండబెట్టాడు, ఇప్పుడు కూడా పండబెడతాడు. కాబట్టి అతన్ని ఎన్నుకోవద్దు. రాజధానిని నాశనం చేస్తాడు, అతన్ని ఎన్నుకోవద్దు. అదే సందర్భంలో క్వాంటమ్ వ్యాలీ ఆ సదరు సంస్థలతో పెట్టాం, అది ఎదగాలంటే జగన్ రాకూడదు. ఇది వ్యూహం. తద్వారా రాబోయే 10-15 ఏళ్ల దాకా ఒక రూపం రాష్ట్రానికి రావాలంటే జగన్ అధికారంలోకి రాకూడదు, అతను వస్తే విధ్వంసకారి, చంద్రబాబు నాయుడు అయితే కరెక్టు అన్నటువంటిది మీడియా చెప్తుంది, పవన్ కళ్యాణ్ చెప్తాడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఎందుకంటే కింద పైన అవసరం కాబట్టి. ఇదే ప్రధానమైనటువంటి వ్యూహం ఇక్కడ కనబడుతున్నది.